బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సాహసవీరుడు సాగర్ కన్య లాంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మధ్యలో వివాదాలు ఉన్న ఐపీఎల్, క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది. కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్మెంట్లు, మనీ మేనేజ్మెంట్ పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టైల్లో బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండోర్స్మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు 1200 కోట్ల మేర ఉంటుందని అంచనా. కేవలం గ్లామర్ ఫీల్డ్ కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృధాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో S2 పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసింది. అలాగే యోగాపై DVD, వీడియోలు ప్రవేశపెట్టింది. మరోవైపు బిజినెస్ మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది. ఐపీఎల్, క్రికెట్ లో రాజస్థాన్ రాయల్స్ టీంలో ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ ప్రాపర్టీ బ్రోకరేజీ బిజినెస్ తో పాటు గ్రూప్ కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు. శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్ గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే భవిష్యత్తు సురక్షితంగా ఉండడం కోసం చేసేవే కాబట్టి వీటిని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణించవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి.